నాకు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం మీద ఆశ బదల్లా పై అధికారికి ఏం ఉత్తరం ఇస్తాడో చూద్దామని టెలిగ్రామ్ ఇచ్చి చివరికి 24 జనవరి రాత్రి ఆయన దగ్గర నుంచి నాకు రిప్లై వచ్చి నాకు ఇచ్చిన పని రద్దు చేశామని పర్లాకబడి ఉద్యోగం నన్ను చేసుకోమని నాకు వారు తెలియపరిచి అందుచేత నేను గవర్నమెంట్ వారి కొలువు మీద ఆశ మానేసి బెదవాడ ఉద్యోగాన్ని విరమించుకొని పర్లాకి పోవటానికి నిర్ధారణ చేసుకున్నా. నూతన ఉద్యోగం 51 1902 సంవత్సరం జనవరి 28వ తేదీన నాకు బెదవాడ పాఠశాల భవనంలో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి బీట్కోలు ఇచ్చారు. అప్పుడు వారు సమర్పించిన విజ్ఞాపన పత్రంలో ఈ పాఠశాలలో 8 సంవత్సరాల నుండి అందరి మెప్పు పొందినట్లుగా నా విద్యుక్త ధర్మాలు నెరవేర్చానని, విద్యార్థుల అవినీతి తగ్గించడానికి నేను అమిత శ్రద్ధ తీసుకున్నానని, బోధన మూలంగా సాహితీ సంఘాల చర్చలో పాల్గొంటూ విద్యార్థుల మనోవికాసాలకు నేను అధిక ప్రోత్సాహాన్ని కలిగించానని, విద్యార్థులతో కలిసి మెలసి ఆటలాడుతూ వాళ్ళ దేహ ఆరోగ్య భాగ్యాలు కలిగించానని వారు చెప్పారు. నాకు ఆ సమయంలో ఒక వెండి గడియారం కూడా బహుమానం ఇవ్వబడింది. ఇంతకాలం నుండి బోధకుడిగా ఉండిన బెదవాడ పాఠశాలను, ఈ నగరాన్ని విడిచిపోవడం నాకు కొంచెం సంతాపంగానే ఉన్న ఆ రాత్రి అధిక భావోద్రేకంలో నా కంటికి నిద్ర లేకుండా పోయింది. ఇటీవల సంభవించిన నా కనిష్ట సోదరుడి మరణం, దొరతనం వారి ఉద్యోగంపై నేను పడిన అలజడి, కొత్త ఉద్యోగంలో నాకు కలుగనున్న కష్టసుఖాలు, వీటన్నిటినీ గురించి తలపోస్తూ నేను ఆ రాత్రి దాదాపు జాగారమే చేశా. మర్నాడు పొద్దున్నే లేచి భార్యతో నేను రైల్లో కూర్చున్నా. మాకు వీడ్కోలు ఇవ్వటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు అనేకులు రైలు దగ్గరికి వచ్చి వారి వద్ద సెలవు తీసుకొని మేమొక రైల్లో బయలుదేరి మధ్యలో ఏలూరులో ఒక రోజు ఆగి మందు పుచ్చుకోవటానికి మా భార్యను అక్కడ ఉంచి నేను రాజమండ్రి వెళ్ళాను. నేను రాజమండ్రి చేరేటప్పటికే నాకు ఒక ఉత్తరం అక్కడికి వచ్చింది. మా పూర్వమిత్రుడు పర్లాకి కళాశాలలో ఉపాధ్యాయుడు జంఝాల సుందర్రామయ్య గారు అది రాశారు. నాకు పర్లాకి ఉద్యోగం ఇచ్చిన టైలర్ దొర మరణావస్థలో ఉన్నాడని, అతడు చనిపోతే కళాశాల దుస్థితికి రావచ్చునని నా మిత్రుడు చెప్పాడు. నేను ఎక్కడికి పోదలిచినా దురదృష్ట దేవత నాకంటే ముందే అడుగు పెడుతోందని అనిపించింది. నేనిప్పుడు ఇచ్చిన తంతిని అందుకొని తన ఉత్తరం నాకు చేరాలని, ఇక్కడనే నిలిచి ఉండునని, తాను బయలుదేరి వస్తున్నానని సుందర్రామయ్య గారు రాజమండ్రికి మళ్ళీ ఇంకొక టెలిగ్రామ్ కనుక ఇంకనూ నా సందిగ్ధావస్థ తొలగల. ఆయన వ్రాసిన ఉత్తరం నాకు ఆలస్యంగా చేరి అందులో టైలర్ దొర చనిపోయాడని నేను బాగా ఆలోచించి రావాలని మాత్రమే. ఇదివరకు దొరతనం వారి పనిపోయి ఇప్పుడు పర్లాకి ఉద్యోగం కూడా ఇట్లాగైతే ఎప్పటి బెదవాడి ఉద్యోగమే మళ్ళీ నాకు గతి అవుతుందా అనిపించి, కానీ వదిలేసిన పని కోసం ఆశించడం అగౌరవమని మాకు కనిపించదు. దైవం మీద భారం వేసి ముందు చూపు చూసి పర్లాకి వెళ్ళటానికే నేను నిశ్చయించుకున్నా. పర్లాకి మన్య ప్రదేశం అవ్వటం అసత్యమని ఆ ప్రాంతంలో పనిచేసి వచ్చిన మిత్రుడు నరసింహం గారు నొక్కి చెప్పారు. పర్లాకి వ్యావహారిక భాషోద్యమ కర్త మన గిడుగు రామ్మూర్తి గారి ఆవాస స్థలం అక్కడే ఉండి చాలా కాలం పనిచేశారు. కనుక నేను మా తమ్ముడు వెంకటరామయ్యతో కూడి కొత్త ప్రదేశాలకు వెంటనే బయలుదేరి రాత్రి నౌపడ రైలు స్టేషన్లో మేము సుందర్రామయ్య గారిని కలుసుకొని మాట్లాడాం. వెంటనే ఉపద్రవమేమీ కలగకపోయిన కళాశాల పరిస్థితులు వెనకటిలాగా ఉండవేమో
అని ప్రజలు భయపడుతున్నారని ఆయన చెప్పారు. ఆ తర్వాత 2వ ఫిబ్రవరి ఆదివారం నాడు మేము పల్లాకిమిడి చేరాం. మిత్రుడు పైడిగంటం కృష్ణారావు గారి ఇంట మేముండి ఉన్నాం. స్నేహితులు పైడిగంటం వెంకట్రామయ్య గారు అనుకుంటారు. ఆయన మహాభాగవతాన్ని మొత్తం మహాభారతాన్ని సంస్కృత భారతాన్ని మన ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారి చేత చక్కగా తెలుగు అనువాదం భావతార్థాలతో రాయించి ప్రకటించారు. మొత్తం ఒంటి చేతి మీద ఆయన నిరంతరం పెక్కండ్రు మమ్మల్ని చూడటానికి వచ్చారు. మేము ఒంటరిగా రావటం చేత కళాశాల భోజన వసతి గృహం మేడ మీద నా విడిది అయ్యింది. 3వ ఫిబ్రవరి సోమవారం నేను కళాశాలకు వెళ్ళి నా ఉద్యోగంలో చేరా. 3 ఇప్పుడు 2 భాగాలు అయ్యాయి. 3వ భాగంలోకి వచ్చాం మనం. ఉపన్యాసక దళ లెక్చరర్ ఉద్యోగం. పర్లాకిమిడిలో మొదటి రోజు 1902 సంవత్సరం ఫిబ్రవరి ప్రారంభంలో నేను పర్లాకిమిడిలో ప్రవేశించటంతోనే నా జీవితంలో నూతన దశ ప్రారంభమయ్యని చెప్పదు. నేను ఇదివరకు సంవత్సరాల కొలది పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని పరిచేశాను. బెదవాడపురంలో వేడి మంగళం మీద ఎండ్ల కొద్దీ వేగాను. సంవత్సరాల తరబడి పత్రికాధిపతిని చందాదారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు అలసిపోయా. ఇప్పుడు ఈ పనులన్నిటిలో నాకు కొంత విరామం కలిగి ఇంతటి నుండి నేను కళాశాల ఉపన్యాసకుడు లెక్చరర్ అయ్యా. పెద్ద తరగతులకు ఉన్నత విద్య బోధించడానికి నాకు ఎన్నాళ్ళకి అవకాశం కలిగి మనసు వచ్చినట్టుగా కళాశాల తరగతులకు నా అభిమాన విద్యను నేను బోధించవచ్చు. ఈ పర్లాకిమిడి పట్టణంలో పెద్ద రాజమార్గం చివర దట్టమైన పచ్చని పొదలల్లు కొన్న ఉన్నత పర్వతం ఉంది. 2వ కొనలో దర్శనీయమైన తటాకం చెరువు ఉంది. ఏ నది వేసగిలోనూ తప్ప సామాన్య కాలం ఇక్కడ సౌమ్యంగానే ఉంటుంది. కొన్ని మాసాల నుండి జనానా పత్రిక సంబంధమైన చిన్న పనులన్నీ మద్రాసులోనే జరుగుతున్నాయి. కనుక నేను పర్లాకిమిడిలో అడుగు ఇవ్వడమే నూతన సౌఖ్యాలతో ప్రవేశించటానికి నాకు అనిపించింది. రైలు బండి పట్టణం దగ్గరలోనే ఉండగానే కొండ చింత చెట్ల గుబురుల మధ్య గృహ శిఖరాలు కనపడి ఇక్కడి ఇండ్లు ప్రకృతి కాంతతో దాగుడు మూతలాడుతున్నాయా అనిపించి చల్లని పిల్లవాయువులు పరిసరించి శీతసాగరం అనే భ్రమ పొందారు. ఇక్కడి జనుల వేష భాషాచారాలు కొత్తగా ఉండి మనసుకు వింత అయిన ఆనందాన్ని ఇచ్చి నేను కొత్త ప్రదేశంలో నూతన ఉద్యోగంలో ప్రవేశి నూతన విద్య నేర్పుతూ నూతన ఆశయాలను మదిలో నిలపాలని అనిపించి వచ్చిన కొత్తరికానికి 2 రోజుల పైన పైడిగంటం వారు నాకు నా తమ్ముడికి ఆతిథ్యం ఇచ్చారు. ఆ తర్వాత కళాశాల కంటి ఉండే భోజన వసతి గృహంలో భోజనం చేస్తూ అక్కడ మేడ మీది గదిలో బస చేశాం. కళాశాల అధ్యక్షుడైన మంగు శ్రీనివాసరావు గారికి మరికొందరు బోధకులను నేను చూశాను. నేను ఇక్కడి కళాశాలలో ప్రథమ శాస్త్ర తరగతులలో అంటే ఎఫ్ఏ కన్నా శరీర శాస్త్రం బయాలజీ ప్రవేశ పరీక్ష తరగతుల్లో ఆంధ్ర సాహిత్యం బోధించాలి. కళాశాలకు 2 రోజులు వెళ్ళి నా పనులు చూసుకున్నా. ఎంతలో జ్వరం రక్తగ్రహిణి నన్ను బాధించాయి. అందుచేత సెలవు పుచ్చుకొని అంతనే ఉండాల్సిన వాణ్ణయ్యా. చుట్టూను అడవి పెరిగి ఉండటం చేత పట్టణంలోనికి రాత్రులు చిరుతపులు వస్తాయని జనులు చెప్పారు. ఒకనాడు పట్టపగలే పెద్ద చిరుతపులి ఒకటి మా దగ్గరకే ఉండే ఒక ఇంట్లో ప్రవేశించింది. ఆ ఇంటి ఆడది చొరవతో
తలుపు మూసి బయట గుళ్ళెం పెట్టి కేకలు వేసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి రాజుగారికి వార్త పంపారు. అప్పుడు ఆ పూరి ఇంటి కప్పు కొంత తొలగించి పైనుండి తుపాకీ పీల్చి రాజుగారు పులిని చంపేశారు. నేను ఈ పట్టణంలో పాదం పెట్టగానే నన్ను వ్యాధి వేధించడం, ఇక్కడ అటవీ మృగాలు బాహాటంగా సంచారం చేయటం చూడగా ఇది నివాసానికి బొత్తిగా సరిపోదేమో అనిపించి కనుక ఇక్కడి నుండి మొదటనే ధైర్యంతో వెనుకంజ వేయటం కర్తవ్యం కాదా అని మా తమ్ముడు నేను అనుకున్నాం. కానీ సాధకుడైన పాత్రుడనే పేరు గల ఓడ్ర వైద్యుడు నాకు మంచి మందిచ్చి వ్యాధి నివారణం చేసి అప్పుడు తమ్ముడు నన్ను ఇక్కడ విడిచి రాజమండ్రికి వెళ్ళాడు. కళాశాలలో నేను చెప్పాల్సిన చదువు నాకు అమిత ప్రియమైంది. నేను కోరేది శరీర శాస్త్రం కొంత విషయమైన పరిశ్రమ చేసి మంచి పుస్తకాలు చదివి అందుకు కావాల్సిన పరిజ్ఞానం అలవాటు చేసుకున్నా. ఆంగ్ల సాహిత్యం నాకు కొట్టిన పిండి. పరీక్షకు పోయే తరగతిగా విషయాలు బోధించడంలో నాకు మహా ఆసక్తి. పాఠశాలలోని వాళ్ళు నాకు వేగమే మిత్రుడయ్యారు. అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు సాధు. ఆయన సహాయోపాధ్యాయుల జోలికి ఏమీ పోక స్వేచ్ఛ ఆనందంతో వాళ్ళ పనులను వాళ్ళు చేయనిస్తుండేవారు. పై అధికారి మీద అలాంటి సుగుణము అమూల్యమని నేను గ్రహించి గిడుగు రామమూర్తి పంతులు గారు తమ అభిమాన విద్య అయిన చరిత్రలో మిన్నలు అక్కడే ఉన్నాడు. ఆయన రాజకుమారుల గురువులు, కళాశాల తరగతుల్లో ఆంగ్ల ఉపన్యాసకులు అయిన కాండ్లర్ దొర కూడా మితభాషి అయిన సూజను. స్నేహపాత్రులను విద్యాశాలలో ప్రకృతి శాస్త్రోపాధ్యాయులు అయిన సుందరయ్య రామయ్య గారు ఇక్కడనే రాజమండ్రి కళాశాలలో నాకు పరిచయం. శ్రీయుతులు వేమూరి నారాయణమూర్తి, రాంపల్లి వెంకయ్య గారు గోదావరి మండల వాస్తవ్యులవడం త్వరలో స్నేహితులయ్య. ఓడ్ర బోధకులైన గంగాయత్ గారు మిగిలిన ఉపాధ్యాయులు శీఘ్రమే నాకు మిత్రులయ్యారు. నా తరగతిలోని శిష్యులకు నాకు వెంటనే స్నేహ సౌహార్దాలు ఏర్పడి ప్రతి తరగతిలోనూ ఓడ్రులు అంటే ఒరిస్సా వాడు చాలామంది ఉండడం, వారి స్వభావాదులు గుర్తు జరగడం నాకు అవకాశం కలిగి వాళ్ళందరికీ తెలుగు బాగా తెలియటం చేత బోధనా విషయంలో కష్టాలేవి కనపడాల. పర్లాకిమిడిలో ప్రార్థన సమాజం అది వరకే ఏర్పడి ఉంది. ఇతర చోట్లలాగా ఇక్కడ కాగా సభ్యులలో చాలామంది విద్యార్థులు. అక్కడకు పోయేటప్పటికి సమాజ ప్రార్థన జరపటాన్ని గురించి నేను అనేక శ్రద్ధ తీసుకునేవాడు. సామాన్యంగా నేనే ప్రార్థన చేసి ఏదో విషయాన్ని గురించి ధర్మోపన్యాసం చేసేవాడు. ఆ ప్రదేశానికి నేను కొత్తవాడనవటంతో నా పలుకు వినటానికి చాలామంది వచ్చేవారు. నాకెంతో ఉత్సాహం కలిగింది. కానీ నేను ఈ ప్రదేశానికి వచ్చినప్పటి నుండి ఇదివరకు సహజ నాయకులుగా ఉండిన సుందరరామయ్య గారు మందిరంలో అడిగడ కొండటానికి నాకెంత నిరుత్సాహంగా ఉంది. రోజు షికారు పోవటానికి నాకు వెళ్ళటం అలవాటు. అలాంటి వ్యాయామంలో ఈ పట్టణం మిగుగా అనుకూలంగా నిశ్శబ్దమైన ప్రదేశాలు, దర్శనీయమైన చెట్లు, కొండలు, కనుమలు, సెలయేళ్లు నాకు మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చాయి. ఒక్కొక్కప్పుడు 2 పూటలు నేను ఈ విహార నిమగ్నుడై ఉండేవాడిని. అయినా వాక్యాడి చీకటి పడకుండగానే పూర్తి చెయ్యాలి. పట్టణానికి అన్ని పక్కల అడవులు, ఒక దిక్కున చిరత పురుగు, మరొక పక్కన అడవి పందులు, వేరొక దిక్క ఎలుగుగొడ్లు తిరుగుతాయని అంటారు. అన్ని వైపుల నుండి పాములు ఎక్కువ. నేను వచ్చిన 1 నెలకు బ్రాహ్మణ సమాజీకుడైన చండీచరణ్ సేన్ గారు బంగళా నుండి వచ్చారు. 7వ మార్చిన జరిగిన బహిరంగ సభలో ప్రజల రుణం తీర్చుకోవటం ఎట్లా అనే విషయాన్ని గురించి సేన్ గారు మాట్లాడారు. సభకు నేనే అధ్యక్షుడు. రాజావారి తమ్ముడు కూడా వచ్చారు. ఇదివరకే వారిని కోటలో సందర్శించా. 4 రోజుల తర్వాత నేను సేన్ గారు వెళ్ళిపోయాను.
ఇటీవల మద్రాసు వెళ్ళినప్పుడు వీరేశలింగం గారితో సంభాషణ సందర్భంలో వారి జీవిత కథ ఇంగ్లీష్లో వ్రాస్తానని నేను అన్నా. దీనికి ఒక విధంగా ఆయన ఒప్పుకున్నారు. తాము స్వీయ చరిత్రం రాయట యుక్తమా అని వారు అడగగా అది మంచిదని చెప్పి నేను ఆయన్ని ప్రోత్సహించా. ఆ పుస్తకం ముద్రింపబడిన కాగితాలు ఎప్పటికప్పుడు వారు నాకు పంపుతారు. వారి జీవిత చరిత్ర ఇలా 2 విధాలా వేగంగా ప్రచురింపగలదని నేను చాలా సంతోషం. కానీ కొత్త ప్రదేశంలో కార్యకలాపాల వల్ల నాకంతగా తీరిక లేకపోయినా ఏప్రిల్ జనానా పత్రికలు, సంఘ సంస్కారిణి పత్రికలో నేను పంతులు గారి జీవిత చరిత్రను ఆంగ్లంలో రచిస్తానని ప్రకటించి ఆ విధమైన నా గ్రంథ ప్రారంభాన్ని కాగలదని ఆశించా. నేను కళాశాలలో ప్రవేశించిన కొత్త తరంలో ఒకనాడు ప్రథమ శాస్త్ర పరీక్ష తరగతిలో ఒక పిల్లవాడు దుమదమలాడు మొగం కూర్చుంటం చూసి కారణం ఏమిటని అడిగాడు. కోపోద్రు వాడు ప్రత్యుత్తరం భోగ కోపం విద్యార్థులకు అనర్థదాయకమని. అతని వైఖరి నాకు బాగా కనపడల. తనకు గొప్పవాడిగా భావించి గురువు గౌరవించాలని వాడి కోరిక అని వాడి మాటల వల్ల తానెంత తెలివిగలవాడైనా గురువు అతని శిష్యుడిగానే పరిగణించాలని నేను చెప్పా. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి తన తప్పు క్షమించమని కోరాడు. తరగతిలో చేరిన నేరానికి తరగతిలోనే తాను క్షమాపణ వేడితే నేను క్షమిస్తానని చెప్పా. దీనికి అతడు సమ్మతించల. కనుక నేను ఈ సంగతి కళాశాల అధ్యక్షుడికి చెప్పగా విద్యాలయానికి 2వ దినం అతడు రాకుండానట్టుగా వాడికి శిక్ష వేశారు. ఆ తర్వాత ఎప్పుడూ విద్యార్థులతో నాకు సంఘర్షణ జరగల. 21 మార్చి నా భార్య పల్లాకిమిడి వస్తుందని తెలిసి నేను నవ్వుపడా వెళ్ళి కనిపెట్టు కూర్చున్నా. ఆ రాత్రి మెయిలు మీద తమ్ముడు కృష్ణయ్య వదినతో వచ్చాడు. మర్నాడు ముగ్గురం రైలు మీద పల్లాకిమిడి వచ్చాం. వెంకయ్య గారి ఇంట ఒక భాగం మేము కొన్ని రోజులు గడిపి రాజవీధిలో ఉండే వేరొక పూరి ఇంటిలోకి వెళ్ళాం. ఈ కొత్త ప్రదేశానికి వచ్చింది మొదలు నా చిరకాల అభ్యాసాల్లో కొంటిలో మార్పు జరిగింది. వీటిలో ముఖ్యమైనది దినచర్య పుస్తకాల గురించి. కళాశాల తరగతుల్లోని బోధనకై అధికంగా పరిశ్రమించడం చేత డైలీ పుస్తకం రాయడం సరిగ్గా కుదరల. తీరిక సమయంలో కొద్దిగా రాస్తూ ఆ తర్వాత కొంతకాలాన్ని దినచర్య పుస్తకాలు ఉంచడమే విరమించేశారు. అంటే రాయటం మానేశారు. కళాశాలను వేసవి సెలవులకు 2వ మే తేదీన మూసేశారు. పుస్తకాలు, విలువగల సామాన్లు ఒక మిత్రుల ఇంట్లో పెట్టి మేం కాకినాడ బయలుదేరాం. రేపు 2వ భాగం కొత్త ప్రదేశం ఎలా ఉంది, ఆ అనుభవాలు ఏంటో చెప్తారు. స్వస్తి.